హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అప్పికట్ల అభిరుచులు. ఈరోజు మనం ఆలూకా పరాటా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా గోధుమ పిండి వేసేసుకుందాం. సరిపడినంత ఉప్పు, వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా కలిపేసుకుందాం. చూసారు కదండి, మెత్తగా కలిపేసుకున్నాం. పిండిని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఉడకబెట్టిన ఆలుగడ్డలు తీసుకోండి. ఇప్పుడు వీటిని బాగా స్మాష్ చేసేసుకుందాం. చూసారు కదండి, చక్కగా ఆలు స్మాష్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఇందులో ఉప్పు నేను ఆలుగడ్డని ఉడకబెట్టుకునేటప్పుడే వేసేసుకున్నానండి. ఉడకబెట్టిన తర్వాత ఆలుగడ్డని కొంచెం తిని చూసి ఉప్పు సరిపోయిందో లేదో, సరిపోకపోతే అప్పుడు కొంచెం దీంట్లో యాడ్ చేసుకోండి. నాకు సరిపోయింది, అందుకని యాడ్ చేయట్లేదు. ఆలుగడ్డలు ఉడకబెట్టుకునేటప్పుడే ఉప్పు వేసుకుంటే ఆలుకి బాగా పడుతుందండి ఉప్పు, అందుకని ముందే వేసేసుకున్నాం. దీన్ని చక్కగా కలిపి పెట్టుకోవాలి. చూడండి, చక్కగా ఆలుని కలిపేసుకున్నాం. ఇప్పుడు చపాతీ రెడీ చేసేసుకుందాం. చపాతీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం ఆలుని పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని రోల్ చేసేసుకోవాలి. చూసారు కదండి, మెత్తగా చక్కగా చపాతీ రెడీ అయిపోయింది. స్లోగా చేయాలి, దీంట్లో ఉన్న కర్రీ బయటికి రాకూడదు. ఇప్పుడు దీన్ని ప్యాన్ మీద వేసేసుకుందాం. ప్యాన్ వేడెక్కిందండి. ఇప్పుడు దీని మీద మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చపాతీని వేసేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని
చూడండి, రెండు వైపులా చక్కగా కలిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. చూడండి, చక్కగా కవర్ చేసుకున్నాం అటు ఇటు. ఇందులోకి కర్రీ ఏం అవసరం లేదండి. ఇది చూడండి, లోపల ఉడకబెట్టిన ఆలు ఉంది కదా, అదే సరిపోతుంది. అంతేనండి, టేస్టీగా నార్త్ ఇండియన్ స్టైల్లో ఆలూ కా పరోటా